ప్రపంచం ఎందుకు నిరంతరం ఉంది? జీవుడు తన కర్మక్షయం చేసుకోవటం కోసం సప్తాన్నాలుగా జగత్తును సృష్టించాడు అని బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. ఈ అన్నాలను నిరంతరం తింటున్నా కూడా అవి ఎందుకు తరిగిపోవటం లేదు? ఈ ప్రశ్నను ఉపనిషత్తే వేసి దానికి జవాబిస్తున్నది. ఎందుకంటే ఈ భోగ్య ప్రపంచం నిరంతరం కొనసాగటానికి జీవుడే కారణం. అతని కర్మ నిరంతరం చేస్తూనే ఉండటం వల్ల ప్రపంచం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈశ్వరుడు మనని కష్టపెడుతున్నాడని అపోహపడతాం. ఇక్కడ మనకి అర్థమవుతుంది ఈశ్వరుని చేతిలో ఏమీ లేదు, జీవులైన మనం చేసే కర్మలే దీనికి కారణం అని తెలుస్తోంది. ఆత్మజ్ఞానం పొంది జీవుడు అకర్త అయితే అతను భోక్త అవడు. భోక్త అవ్వకపోతే అతనికి ప్రపంచంతో పని లేదు. దీనివల్ల సంసారం అనే వృత్తాన్ని జీవుడే కొనసాగిస్తున్నాడని తెలుస్తున్నది. ఈ వృత్తానికి ముగింపు ఈశ్వరుడు పలకలేడు, జీవే ముగింపు పలకాలి. మనం సైకిల్ తొక్కుతూనే ఉంటూ సైకిల్ ఆగటం లేదంటే అర్థముందా? మనం తొక్కటం ఆపాలి. అలాగే మనం కర్మలు చేయటం ఆపాలి. అలా మనం కర్మలు చేయటం ఆపాక కూడా ప్రారబ్ధ కర్మ కొనసాగుతుంది. దీని జీవన్ముక్తి అంటారు. కానీ మోక్షం పొందాలంటే జీవుడే ప్రయత్నించాలి. ఈశ్వరుడు సాక్షిభూతంగా చూస్తాడు.